సో మీరు ఆ 13th ఇయర్ నుంచి చూస్తూ వచ్చారు కదండి ఎన్నో సినిమాలు, ఎంతో మంది హీరోలు హీరోయిన్లు. అలా మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా నేను పర్టికులర్ ఖచ్చితంగా నేను వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మన హీరోలు అందరిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్న బట్టి వాళ్ళు స్టార్స్ అయ్యారు. అందరిలోనూ ఏదో ఒకటి ఉంటుంది. సో అలా అందరితో చేయాలని ఉందండి నాకు. సార్ ఇప్పుడు నీకోసంలో ఏమో లవ్ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు రెడీ డి దుబాయ్ సీను ఇవన్నీ కూడా కామెడీ బేస్డ్, ఎక్కువగా కామెడీకి స్కోప్ ఉన్నటువంటి ఫిల్మ్స్. ఇక నెక్స్ట్ ఎలాంటి మూవీస్ రాబోతున్నాయి? నా ఫిల్మ్స్ అన్నీ కూడా అండి అంటే నీకోసం అనేది ఒక డార్క్ షేడ్లో ఉంటుంది సినిమా. లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా డార్క్ షేడ్ ఉంటుంది. అది నాకు డైరెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది తప్ప కమర్షియల్గా రిజల్ట్ లేదు. సో అక్కడి నుంచి నేను రియలైజ్ అయింది. ఒకసారి నాగార్జున గారు కూడా చెప్పారు, అప్పుడు నీకోసం చాలా బాగా తీసావు, బట్ అందులో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యో, అది మిస్ అవ్వద్దు అని చెప్పేసి. అది నెక్స్ట్ ఆయన సలహా పాటించి నేను ఆనందం సినిమా చేశాను. లవ్ స్టోరీ అగైన్, బట్ అందులో ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది. సో అక్కడి నుంచి నేను ఎలాంటి సినిమా చేసినా కూడా అది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, సూపర్ హిట్ అయింది ఆనందం. అక్కడి నుంచి వెంకీ కానీ, వెంకీ తీసుకుంటే ఒక యాక్షన్ ఫిల్మ్, అది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఎలాంటి కథను తీసుకున్నా కూడా, ఇప్పుడు రెడీ తీసుకుంటే లవ్ స్టోరీ ఫ్యామిలీ అన్యాయిస్తూ ఉంటుంది, దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాంటి ఎలాంటి కథను తీసుకున్నా ఎంటర్టైన్గా చెప్పడం అనేది నా పద్ధతిగా మార్చుకున్నాను నేను. అది కమర్షియల్గా సక్సెస్ఫుల్